హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ఒక చిట్టి బ్లాగ్ అన్నమాట. అంటే చాలా చిన్న బ్లాగ్ అని అయితే చెప్తున్నాను. ఇది వచ్చేసి నేను క్యారవాన్ టూర్ అయితే చేస్తున్నాను. వీళ్ళు ఎంతమంది క్యారవాన్ ని చూసారు? అదేనండి, ఫొటోస్ లో వీడియోస్ లో కాకుండా ఇలా రియల్ గా ఎంతమంది చూసారని అయితే అడుగుతున్నాను. ఎంతమంది చూసారో వాళ్ళు కమెంట్ చేసేయండి. నేనైతే ఫస్ట్ టైం క్యారవాన్ ని చూస్తున్నాను అనమాట. నార్మల్ గా రీల్స్ లో అలా చూసాను, కాకపోతే ఇలా మనం ఎందుకు అలౌ చేస్తారా అనుకున్నాము. తర్వాత ఇంకా ఇలా ఈవెంట్ కి వెళ్ళాం కదా, అక్కడైతే యాంకర్ సుమా గారు అయితే స్టే చేశారంట క్యారవాన్ లో. అదే క్యారవాన్ లో స్టే చేశారో మీకు చూపించేస్తాను, చూసేయండి. ఇది నేను మీకు చూపించేది వచ్చేసి మినీ క్యారవాన్ అన్నమాట. ఇక్కడ మినీ క్యారవాన్ లో చూసారా, స్పేస్ అంతా అసలు ఎంత బాగా సెటిల్ చేశారో. పైన ఒక బెడ్ లాగా పెట్టారు, తర్వాత 2 టీవీస్ ఉన్నాయి, సోఫాస్ కమ్ బెడ్ లాగా ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం రెస్ట్ తీసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం కొంచెం ఏమైనా డిస్కషన్స్ ఉంటే సోఫాలో కూర్చొని డిస్కషన్స్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెనకాల ఇంకొక సోఫా కూడా ఉంది, ఇంకా అలా రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. తర్వాత మీరు చూసుకుంటే ఏసీ కూడా ఉంది, మంచిగా అనిపించింది ఏసీ అయితే. ఇంకా ఇక్కడ విండోస్ అనేది కనిపించకుండా అలా అయితే పెట్టారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఓవెన్ ఉంది, మనం ఏదైనా ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకున్నా చేసినా మనం హీట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రీజర్ ఉంది, మనం వాటర్ బాటిల్స్, మిల్క్ షేక్స్, జ్యూసెస్ అలాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి వాష్రూమ్ అనమాట. సింగిల్ పర్సన్ కి సరిపోయేంత వాష్రూమ్ ఉంది. సో ఇంకొక క్యారవాన్ లో ఇంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి, అన్నీ ఉన్నాయి, A to Z ఉంది. ఇంకా ఇంకా ఇంత మంచి క్యారవాన్ ఉంటే ఇంకా రూమ్ ప్రిఫర్ చేస్తారా ఎవరైనా? అంత బాగుందండి. మరి దీని ప్రైస్ వచ్చేసి 35K పర్ డే. నెక్స్ట్ మీకు చూపించేది వచ్చేసి లార్జ్ క్యారవాన్ అన్నమాట. ఇందులో 2 రూమ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మనం అలా ఎంటర్ అయిపోగానే మనకి లోపల ఒక రూమ్ అయితే ఉంటుంది అనమాట. సోఫా ఇలా అయితే ఉంటాయి. నార్మల్ గా అయితే లోపల గెస్ట్స్ ఉంటారు, బయట వాళ్ళ అసిస్టెంట్స్ వాళ్ళైతే ఇక్కడ ఉంటారంట. సో ఇంక ఇక్కడ ఒక మిర్రర్ ఉంది, మిర్రర్ కి విత్ అటాచ్డ్ లైట్స్ అయితే ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న కబోర్డ్స్, మినీ సోఫా, ఇంకా అలా రెస్ట్ తీసుకోవడానికి అలాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న థింగ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా ఏసీ ఉంది. మీరు చూసుకున్నట్టయితే మనకి బయట ఏదైనా చూసుకోవాలనుకుంటే ఇక్కడ ఒక విండో అయితే మనకి విజిబుల్ గా పెట్టారు, మనం కావాలంటే క్లోజ్ చేసుకోవచ్చు అలా అనమాట. ఇది చూపించేది వచ్చేసి దీని లోపల పెద్ద ఉందన్నమాట రూమ్. ఇది ఈ రూమ్ వచ్చేసి మొన్న యాంకర్ సుమా గారు అయితే వచ్చారు కదా, యాంకర్ సుమా గారు అయితే ఇక్కడే స్టే చేశారు. సో ఈ రూమ్ లోనే స్టే చేశారంట. వావ్, చాలా బాగుంది కదా రూమ్ కూడా. ఇక్కడ కూడా మిర్రర్ ఉంది. ఇంకా మనం ఇలా కూర్చొని ఇలా రెడీ అయిపోవడానికి ఫ్రంట్ ఒక మిర్రర్, బ్యాక్ ఒక మిర్రర్ అయితే అలా అరేంజ్ చేశారు. ఇక్కడ ఏసీ ఉంది, రెస్ట్ తీసుకోవడానికి బెడ్ ఉంది. నెక్స్ట్ ఇంకా ఇది కూడా విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉందన్నమాట. సో సెలబ్రిటీస్ అందరూ ఇలానే మేకప్ అవుతారు, ఇలా కూర్చొని మంచిగా రిలాక్స్డ్ గా కూర్చొని హెయిర్స్, మేకప్ అవన్నీ ఇలా అవుతారంట. చాలా రిలాక్స్ గా, చాలా బాగుంటుంది కదా వాళ్ళ లైఫ్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు చూపించేది వాష్రూమ్. ఇది కూడా సింగిల్ పర్సన్ కి సరిపోయేంత వాష్రూమ్. అన్ని A to Z అన్ని ఉన్నాయి. సేమ్ నేను ఇందాక మినీ క్యారవాన్ లో చూపించాను, లార్జ్ క్యారవాన్ లో కూడా అంతే. ఇందులో కూడా ఓవెన్ ఉంది, ఫ్రీజర్ ఉంది అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. కమింగ్ బ్లాగ్స్ లో ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ అయితే చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.